మహర్షితో మాట్లాడాడు దిలీపుడు. ఎంత అందంగా మాట్లాడతాడు! మహాప్రభో, ఈ భూమినంతటినీ నేను పరిపాలన చేస్తున్నాను. ఈ భూమిలో నాకు వజ్రాలు అప్పుడప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. కానీ మీ కోడలి కడుపున నాకు ఒక వజ్రం దొరకలేదు అన్నాడు. ఎవరు కోడలు? తన భార్య, తన పత్ని ఆ సుదక్షిణాదేవి వశిష్ఠ మహర్షికి కోడలు అన్నాడు. అంటే తానెవరు? కొడుకు. ఎలా కొడుకు? ఆయన గురువు కనుక శిష్యుడు కొడుకు. శిష్యుడు పుత్రుడితో సమానుడు. కడుపున పుట్టిన కొడుకు ఎటువంటి వాడో శిష్యుడు కూడా పుత్రుడితో సమాన స్థాయిని పొందుతాడు. అందుకే నా పత్ని అనలేదు, మీ కోడలు అన్నాడు. అది అనుబంధం, అది మాట్లాడడంలో అందం. మీ కోడలు అన్న మాట వశిష్ఠుడికి చురుక్కుమంది. తన కోడలు సంతానం లేకుండా ఉంటే తనకెంత బాధగా ఉంటుంది. మీ కోడలికి సంతానం లేదు అన్నాడు అనుకోండి, కోడలకు ఒక్కదానికే సంతానం కలుగుతుందా? తనకి కూడా సంతానం కలిసే కలుగుతుందా? అంటే నెపం ధర్మపత్ని మీద పెట్టినట్టు అవలా అప్పుడు ఏ సంస్కారం ఉన్నట్టు? అందుకే నా పత్నికి బిడ్డలు కలగలేదు అనలేదు, మీ కోడలికి బిడ్డలు కలగలేదు